ఈ రెండు సమానంగా ఉన్నాయో లేదా మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్ ఉన్నాయో లేదా చెక్ చేసుకోవాలి కుట్టాక. ఇప్పుడు మనకి ఉక్సుల పట్టి కాజా పట్టి ఎవరు రైట్ సైడ్ వేసుకున్నా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వేసుకున్నా లెఫ్ట్ సైడ్. మనం రైట్ సైడ్ ఉక్సుల పట్టి, లెఫ్ట్ సైడ్ కాజా పట్టి వేసుకున్నాం కాబట్టి సేమ్ అదే విధంగా వేసుకున్నాం. 2.5 విడుతుతోని లైనింగ్కి మెయిన్ పీస్కి అటాచ్ చేసేసి కాజా పట్టి ఫస్ట్గా ఇలా పావించుకొని కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్నాక నెక్స్ట్ దీని కలిగి కాజా పట్టి బయటికి రావాలి. ఇలా పెట్టేసి ఫస్ట్ ఇలా ఒక పావించి పెట్టి మళ్ళీ ఫస్ట్ కుట్టిన దానికి ఇలా తీసుకురావాలి కాజా పట్టి. పైన నెక్కి కనుక పైన ఎక్స్ట్రా ఉన్న పర్లేదు మనం తీసేసుకోవచ్చు. ఇలా తీసేసి ఇలా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. ఇది మినిమం ఎంత వెడల్పు రావాలంటే 3/4 1 ఇంచ్, కానీ అంత తక్కువ రావద్దు. ఈ పట్టి వెడల్పు ఇలా ఉండేటట్టు చూసుకోండి. ఈ వెడల్పు అనేది కరెక్ట్గా చూసుకోండి. ఫస్ట్ కుట్టిన కుట్టి నుంచి బయటికి వేయాలన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కుట్టేసుకున్నాం. దీని నుంచి కాజా 1/4 ఇంచ్ దూరంలో మళ్ళీ ఇంకొక కుట్టేసుకుంటే ఈ మధ్య ప్లేస్లో కాజా స్టిచ్ చేస్తాం. ఈ మధ్య ప్లేస్లో ఇట్లా కాజా స్టిచ్ చేస్తాం. ఈ ఉక్సుల పట్టి ఎంత రావాలంటే సైజెస్ని బట్టి ఇప్పుడు 36 సైజ్ అంటే మినిమం 6 ఇంచెస్ లేదా 6.5 ఆ విధంగా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఉక్సుల పట్టి చూడండి. ఇలా పావించుతో ఇలా పట్టుకుంటూ ఇక్కడ డాట్ వద్ద కొంచెం చిన్న ప్లీట్ పెట్టాలి కంపల్సరీ. ఇలా పావించి దూరంతో 1.5 విడ్త్ తీసుకోవాలి. ఇది చూసుకోవాలి కంపల్సరీ ఈ విధంగా స్టిచ్ పడదా లేదా, లేకపోతే ఒక్కసారి ఉక్సుల పట్టికి కాజా మెయిన్ పీస్కి ఇలా ఓపెన్ అవుతుంది. చూసుకోవాలి మనం కరెక్ట్ వేసామా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 1.5 ఉంటే చాలా మనకి ఎక్స్ట్రా ఉందంతా తీసేసుకున్నాం. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం ఉక్సుల పట్టి లోపల ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు పైకి ఒక ఎడ్జ్ కుట్టేయాలి. అందుకు కుట్టు ఇలా పెట్టేసి దీన్ని ఫోల్డింగ్ లోపలికి చేసేసి ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా లోపలికి వైపు ఉంచాలి. దీన్ని మొత్తం ఇలా కుట్టేసుకుంటూ ఈ డాట్ మొత్తం ప్లీట్ పెట్టాం కదా, దాన్ని కూడా ఇలా కొంచెం ఫోల్డింగ్ చేస్తూ ఇలా మొత్తం ఉక్సుల పట్టి ఇలా లోపలికి రావాలి. మొత్తం లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇలా కరువు షేప్ రావాలి. ఇప్పుడు ఉక్సుల పట్టి ఇలా కుట్టేసుకోవాలి. ఇలా చూసుకోవాలి. ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చింది చూసుకోవాలి. సమానంగా రావాలి. ఉక్సుల పట్టి కాజా పట్టి ఇవన్నీ ఇలా. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేద్దాం. బ్యాక్ పార్ట్ ఇప్పుడు మధ్యలో కట్ చేసి లైనింగ్ పీస్ మెయిన్ పీస్ కట్ చేసి ఫస్ట్ ఏం కట్ చేయాలంటే సాగిపోతుందని చెప్పేసి కట్ చేయాలి. కరెక్ట్ 4 ఇంచెస్ ఇలాగే చూసుకొని కుట్టేసుకోవాలి. తీసేసుకొని ఇప్పుడు డాట్స్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి డాట్స్ షోల్డర్ మధ్య భాగం తీసుకున్నాక ఇలా మనం కరెక్ట్ షోల్డర్ ఇలా ఫోల్డ్ చేసి చూసుకోవాలి. లేదంటే రాకపోతే లెంత్ వచ్చేసి డాట్ లెంత్ విడితేమో 1/2 ఇంచ్, లెంత్ వచ్చేసి సైజుని బట్టి నేను 4.5 పెడుతున్నాను ఈ సైజ్కి. ఫోల్డ్ కానీ 4.5 కానీ ఇలా తీసుకోవాలి. నీళ్ళు డాట్ వేయాలి సన్నగా. ఇలా పైనుంచి ఇలా వచ్చుకుంటూ ఇలా పైన సన్నగా రావాలి. గ్యాప్ అనేది ఉండదు. అంటే ఇక్కడ స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువగా ఉండదు. పఫ్ డాట్కి అయితే ఇలా డైరెక్ట్ తీసేస్తాం. దీనికి ఇలా సన్నగా కింద నుంచి ఇలా రావాలి. నీళ్ళు డాట్ లాగా ఏది పైన రావాలి. తర్వాత ఇలా సన్నగా ఉంటుందో ఆ విధంగా తీసేయాలి. దీన్ని నీళ్ళు డాట్ అంటారు. అప్పుడు ఏమైందంటే ఇక్కడ పఫ్ రాదు. చూడండి లేదనుకోండి ఫ్రంట్కి ఇలా పెట్టాం పఫ్ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ షేప్ చూడండి ఇలా వచ్చేస్తుంది. దీనికి అలా రావద్దు. నీళ్ళు డాట్ అంటారు దీన్ని. ఇప్పుడు వెనక పట్టి వేద్దాం. ఇప్పుడు వెనక పట్టి జాయిన్ చేద్దాం. డాట్ వద్ద కంపల్సరీ క్లీప్ పెట్టాలి. ఎక్స్ట్రా ఉన్న కట్ చేస్తున్నాం. ఇలా వెనక పట్టి గేర్ లైన్ ఉన్న సైడ్ తీసుకుంటే హెమ్మింగ్కి ఈజీగా అవుతుంది. మంచి మళ్ళీ అనేది చిన్న ముక్క జాయిన్ చేయాలి. ఇక్కడ ఎంత సిమ్ పెట్టామో ఇక్కడ కూడా అంతే పెట్టాలి. లేదా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అవుతుంది చూసుకోవాలి. ప్రతిదీ ఎందుకు మిస్టేక్స్ అయితే అంటే మనం కుట్టే విధానంలోనే ఒక సైడ్ ఎక్కువ పెట్టడం ఒక సైడ్ తక్కువ పెట్టడం అలా చూసుకోవాలి. మనం కుట్టే విధానం చూసుకుంటే మనం కరెక్ట్గా వస్తుంది. ప్రతిదీ చెక్ చేసుకోవాలి. చెక్కింగ్లోనే ఉంటుంది మనం కుట్టేదంతా.
దీని మీద ఇట్లా ఎడ్జ్ కుట్టు సీమేలో ఈ చిన్న ముక్క వైపు ఉంచేసి ఈ పట్టి వైపు ఉంచేసి ఇలా ఎడ్జ్ కుట్టు ఎక్కాలి అంగుడు కుట్ట అంటారు. ఇలా వేసాక ఇది హెమ్మింగ్ కోసం పట్టి దీన్ని ఇప్పుడు ఫోల్డ్ చేసేసి 5 నెంబర్ కుట్టు వేసేసుకుంటాం. హెమ్మింగ్ చేసాం కనుక 5 నెంబర్ కుట్టు. ఇప్పుడు మనకి రేపు స్టిచ్ కనుక ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకుంటాం. బ్యాక్ పార్ట్ రెడీ అయ్యింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని షోల్డర్తో ఇవన్నీ జాయిన్ చేసుకుంటాం. ఇలా చూడండి మంచి మళ్ళీ ఉక్సులు పట్టి కాదు నెక్ వైపు రావాలి. ఇలా చూసుకొని షోల్డర్స్ జాయిన్ చేయాలి. ఒకవేళ మీకు షోల్డర్స్ ఎక్కితే ఆర్మ్ హోల్స్ అన్ని పోవాలి. నెక్ సైడ్ మాత్రం ఈక్వల్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఉంటే